హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధన స్థానంలో గ్రేప్ ఫెస్టివల్ ఘనంగా మొదలైంది. 5-6 రోజుల పాటు ఈ పండుగ జరగనుంది. ద్రాక్ష మేళాను శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఎస్డి శిఖామణి, రాజేంద్రనగర్ గ్రేప్ రీసెర్చ్ సెంటర్ అధిపతి డాక్టర్ టి సురేష్ కుమార్, శాస్త్రవేత్తలు, ద్రాక్ష రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రేప్ ఫెస్టివల్కి వచ్చేసాను 2025. చాలా బాగుంది, చాలా నేర్చుకున్నాం. ఇంపార్టెంట్ పీపుల్ వచ్చారు, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హౌ గ్రేప్స్ కెన్ బి గ్రోన్ అండ్ వాట్ ఆర్ ద కండిషన్స్ రిక్వైర్డ్, ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, ఇష్యూస్ ఏంటి, లేబర్ ఛార్జ్ ఏంటి, ఫర్టిలైజర్ ఎంత వేసుకోవాలి, అసలు ఏ గ్రేప్స్కి ఎంత పడుతుంది, అవన్నీ చాలా 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 బాగా చెప్పారు. 20th నుంచి మీరు ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ మీ ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. మార్నింగ్ 10 ఆఫ్టర్ 10 స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6:30-7 ఆఫ్టర్ డార్క్ వరకు సేల్ ఉంది. మీరే తీసుకొని మీకు నచ్చిన ఫ్రూట్ కట్ చేసుకొని వెయింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. 62 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ అవైలబుల్ ఉంటాయి. త్రూ అవుట్ ఆఫ్ తెలంగాణలో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది సార్. చాలామంది ఫ్యామిలీస్ కూడా వస్తారు, చాలామంది పిల్లల్ని తీసుకొస్తారు ఎక్స్పీరియన్స్ కోసం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గ్రేప్స్ ఎట్లా పండుతుంది, వాటి గురించి ఏందని చెప్పి లోపల సైంటిస్ట్ని దగ్గర కూర్చొని వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి, కొంతమంది మేము కూడా కొంచెం తెలిసిన కాడికి చెప్తాము. డీప్గా నాలెడ్జ్ ఏమైనా కావాలంటే, వాళ్ళు పండించుకోవాలంటే సైంటిస్ట్ని వాళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో ద్రాక్ష పంట సాగు, విస్తీర్ణం, పంట కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదనపు విలువ జోడింపు, ఉప ఉత్పత్తుల తయారీ, బ్రాండింగ్, మార్కెటింగ్, విదేశీ ఎగుమతుల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అంతర్జాతీయ విపణిలో ద్రాక్ష పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో యూరోప్, కెనడా, గల్ఫ్, రష్యా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు ఎగుమతులు చేయడానికి పుష్కలమైన అవకాశాలున్న దృష్ట్యా రాష్ట్రంలో పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు ప్యాకింగ్ హౌజులు, ప్రాసెసింగ్ యూనిట్లు, శీతల గిడ్డంగుల స్థాపన వంటి వాటికి రాయితీలు కల్పించాలని పలువురు రైతులు సూచించారు. ముఖ్యంగా ఈసారి మనము చూసుకున్నట్టయితే కలర్డ్ గ్రేప్ వెరైటీస్లో రెడ్ గ్లోబ్, కిస్మిస్ చెర్నీ కానీ, లేదంటే ఫ్లేమ్ సీడ్లెస్, ఫ్యాంటసీ సీడ్లెస్ అనేది కూడా మంచి కలర్డ్ వెరైటీస్ అని మంచిగా కాయటం జరిగింది. మంచి కలర్ ఉండేసి ఆకర్షణీయమైన రంగులో ఉండి సందర్శకుల నుంచి మాకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాము. దాదాపు 60 రకాలని కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మనకు. కొన్ని రకాలు బాగా ఇష్టపడతారు. వాటి కోసమే మాకు దాదాపు జనవరి నుంచి ఫోన్స్ చేయటం, ఎప్పుడు ఈ గ్రేప్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందనేసి కనుక్కోవటం జరుగుతుంది. 19వ తారీఖు నుంచి సందర్శకులకు అనుమతించడం జరుగుతుంది. కన్జ్యూమర్స్ కానీ, లేదంటే ద్రాక్షను ఇష్టపడే వ్యక్తులు కానీ, లేదంటే కళాశాల విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు కూడా మంచిగా రావటం జరుగుతుందండి. గ్రేప్ ఫెస్టివల్కు ప్రతి వాళ్ళు కూడా దీని మీద చాలా శ్రద్ధ చూపించడం జరిగింది. ఎలైట్ పీపుల్, సో వాళ్ళు వచ్చి మనం చూడటము, అలాగే మన గ్రేప్ గ్రోవర్స్ ముఖ్యంగా మనకు పండించే వాళ్ళు చాలా ముఖ్యము. వాడకం అనేది పెరుగుతూ ఉంది. వీళ్లకు ఒక మంచి అవగాహన వచ్చినప్పుడు తప్పకుండా వీటిని ప్రాచుర్యంలోకి తేవడానికి అవకాశం ఉంటుందని ఈ గ్రేప్ ఫెస్టివల్ అనేది మనం చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చేస్తాము. అలాగే ఒక గ్రేప్ ఫెస్టివలే కాకుండా మిగతా పంటలపైన కూడా, కూరగాయల పంటలపైన కానీ, మామిడి కానీ, ఇంతకుముందు మనము ఫ్లవర్ షో కూడా చేసాం. ఈ విధంగా ప్రతి పంటపై కూడా ముందుకు తీసుకెళ్ళి డెఫినెట్గా మనం ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచి రైతులకు అధిక లాభాలు గడించడానికి ప్రయత్నం చేస్తాం. సో నగరవాసులకు మంచి ద్రాక్షలు ఎంత ఎక్కువ తింటే అంత ఇక్కడనే పండించాలనేటువంటి ప్రణాళిక మేము సిద్ధం చేస్తున్నాము. వేరే రాష్ట్రాల నుంచి కాకుండా ఏదైతే రెసిడ్యూస్ తక్కువగా ఉండే పండించేటువంటి ద్రాక్షలను కూడా కల్టివేట్ చేస్తాం. ద్రాక్ష పండ్లకు డిమాండ్ పెరుగుతోన్న దృష్ట్యా రానున్న రోజుల్లో ద్రాక్ష సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచే దిశగా పలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశోధనా స్థానం అధికారులు చెబుతున్నారు.